హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు మనము గోంగూర, ఎండ్రేలు, నూపొడి వేసింది ఎలా వండుకోవాలో చూద్దామండి. ఇది పుల్ల గోంగూర అన్నమాటండి. శుభ్రంగా వాష్ చేసుకొని, ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వాష్ చేసుకొని వేసుకొని, వాటర్ వేసుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని గోంగూరను ఉడికించుకుందాము. మా వాళ్ళైతే ఆకు మిరపకాయలు ఉండాలంటారండి. మేము కొంచెం కారంగానే తింటాం. మిరపకాయలు కూడా ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు నూపొడి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇందుకు చిన్న సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. యాక్చువల్‌గా చింతపండు వేయకపోయినా బాగానే ఉంటుంది. మా వాళ్ళకి పులుపు, కారం అన్నీ స్పైసీగా ఉండాలి. పుల్లగా కూడా ఉండాలి. మా వాళ్ళకి చాలా చాలా ఇష్టము అలా ఉంటే. ఇప్పుడు గోంగూరని ఉడికింది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకోకపోయినా పర్వాలేదండి. ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది. నాకు పచ్చిమిరకాయలు కొంచెము మెదుపుకుంటే అవ్వదని ఇలా మిక్సీ జార్ పెట్టుకొని మనం గోంగూర ఉడికించుకున్న దాంట్లోనే మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకొని చింతపండు జ్యూసు తీసుకుని వేసుకొని అందులో మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఇందులో మనము చిన్ని ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. చిన్న సైజు ఉల్లిపాయలు ఒలుచుకొని ఈ గోంగూరలో వేసుకుని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకొని, పసుపు వేసుకొని, కారం వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే గోంగూర అంటుకుపోతుందండి. బరువు తగ్గడానికి గోంగూర ప్రోత్సహిస్తుందంట. గోంగూర ఆకుల్లో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయంటండి. పైగా ఫైబర్ చాలా ఉంటుందంట. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపికంటండి. చూపుని కాపాడుతుంది. గోంగూర ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలం. ఇది దృష్టి లోపాలను తగ్గిస్తుందంటండి. విటమిన్ ఏ రెటీనా కంటి వెనుక భాగంలో సున్నితమైన కణజాలం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుందంటండి. ఇప్పుడు నూపొడిని మనం వేపుకొని పెట్టుకున్న దాన్ని చల్లారింది కదండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఇలా బరక్క. ఇప్పుడు ఈ గోంగూర కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఇదిగో చూడండి, ఉల్లిపాయ కూడా చాలా మగ్గింది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని కలుపుకుందాము. ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ ఎక్కువే పడతాయండి. ఈ గోంగూరలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పోపు కోసం ఇలా రెడీ చేసుకున్నాము. గుమ్మడి వడియాలు వేసుకుంటే కూడా గోంగూరలో చాలా బాగుంటుంది. ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నానండి. మినపప్పు, కరివేపాకు, వెండిరాయలు, మిరపకాయలు, ఎల్లుల్లిపాయ గుళ్ళు కూడా ఉన్నాయి. మనం ఆడుకున్న నూపొడి కూడా ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా గుమ్మడి వడియాలు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా వేగితే చాలండి గుమ్మడి వడియాలు. ఇవి వేపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ మూకుట్లోనే మనము పోపు వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, చించాపు మెంతులు వేసుకొని ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయ ఎండురాయలు వాష్ చేసుకుని ఎండురాయలు కూడా వేసుకొని వేయించుకుందాము. మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఈ ఎండురాయలు కూడా వేసుకుని వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే గోంగూర చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకుందాము. ఈ గోంగూరకి పోపు కూడా పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి. ఈ పోపు వాళ్ళు కూడా ఇలా ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం సిద్ధంగా ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము. ఇది కొంచెం సేపు నూనెలో మగ్గితే బాగుంటుందండి. ఇలాగ నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. కదుపుతూ ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది. నాకైతే నూపొడి ఫ్లేవర్ ఇష్టము. మా వాళ్ళకేమో నూపొడి ఫ్లేవర్ ఇష్టం ఉండదు. అందుకని నేను సగం తీసుకుని నూపొడి కలుపుకున్నానండి. మా వాళ్ళకి గుమ్మడి వడియాలు అందులోనే కలిపేసుకోవచ్చు. సపరేట్గా పైన అందంగా ఉంటుందని ఇలా పైన ఉంచాను. ఇది గోంగూర నూపొడి బాగుంటుంది. గోంగూర గుమ్మడి వడియాలు వేసుకున్నది చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ గోంగూర నూపొడి వేసిన కూర రెడీ అయిపోయింది. గోంగూర గుమ్మడి వడియాలు వేసుకున్న కూర రెడీ అయిపోయింది. అదే సపరేట్గా తీసుకుని గుమ్మడి వడియాలు వేసుకుంటే
ఇలాగ 2 రకాల కింద కూడా తినవచ్చు. చాలా చాలా బావుంటుంది.